చూడండి, బ్రాండెడ్ దోపిడీ అంట. యశోద హాస్పిటల్లో బ్రాండెడ్ మందుల మాయాజాలం. జనరిక్ మందులకు బదులుగా బ్రాండెడ్ జనరిక్స్ మందుల సిఫార్సు. అధిక ధరల మందులు రాయని డాక్టర్లపై ఒత్తిడి. ఆసుపత్రి ఫార్మసీలను కొనుగోలు చేయాలని హుకుం. అంటీ ముట్టినట్టుగా వ్యవహరిస్తున్న ప్రజారోగ్య శాఖ. ప్రైవేట్ ఆసుపత్రుల్లో దోపిడీ గ్రోతున్న ప్రజలు. ప్రేక్షక పాత్రలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇండియాలో రూల్ ప్రకారం ఏంటంటే, ఏ డాక్టర్ అయినా సరే ప్రిస్క్రిప్షన్ మీద ఒక మెడిసిన్ రాస్తే కేవలం డ్రగ్ పేరు రాయాలి, కంపెనీ పేరు రాయొద్దు. ఏ డాక్టర్ అయినా సరే, ఇది ఇండియాలో ఉన్న మెడికల్ రూల్. నువ్వు డోలో 650 అని రాయొద్దు, పారాసిటమాల్ అని రాయాలి. అట్లానే మిగతావన్నీ కూడా నువ్వు డ్రగ్ పేరు రాయాలి, కంపెనీ పేరు నువ్వు రాయొద్దు ఏ డాక్టర్ అయినా. కానీ ఇండియాలో ఎంత దారుణం అంటే, డాక్టర్లే ఆ కంపెనీ పేర్లు రాస్తారు. వేరే కంపెనీ కొనుక్కుంటే బయట నుంచి మెడిసిన్స్ కొనుక్కొచ్చుకుంటే ఇవి వాడనీకి లేదని చెప్తారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతుంటే అక్కడే మెడిసిన్స్ కొనాలి. పలానా హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతుంటే ల్యాబ్ టెస్ట్ కూడా అందులోనే చేయించుకోవాలి. బయట ల్యాబ్ టెస్ట్ చేయించుకున్నాం అనుకోండి, మనం బయట ల్యాబ్ టెస్ట్ చేయించుకొని రిపోర్ట్ తీసుకెళ్ళి చూడరు డాక్టర్లు. మా ల్యాబ్లోనే టెస్టులు జరగాలి అంటారు. మా ల్యాబ్లో అయితే యాక్యురేట్గా ఉంటుంది, బయట చేసిన రిపోర్ట్స్ మేము చూడమంటారు చాలామంది డాక్టర్స్. ప్రైవేట్ హాస్పిటల్స్లో జరుగుతున్న అతిపెద్ద దందాలు ఈ రెండు. మరి ఈ ఆరోగ్య శాఖ ఏం చేస్తున్నారు? ప్రజారోగ్య శాఖ అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు వీటిపైన? మన దగ్గర నుంచి పెద్ద ఎత్తున ఈ జనరిక్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో, ఈ జనరిక్ మెడిసిన్స్ విదేశాలకు ఎగుమతి అవుతాయి మన దగ్గర. కానీ మనం మాత్రం వాడం వాటిని. మనం మాత్రం ఇప్పటికీ ఈ రోజుకి ఆ బ్రాండెడ్ డాక్టర్ ఏదైతే చెప్తారో ఆ బ్రాండ్ పేరుతోనే మనం వాడుతున్నాం. మరి ఇదిగో ఇక్కడ మన దగ్గర ఒక ప్రిస్క్రిప్షన్ కూడా ఉంది. యశోద హాస్పిటల్లో ఇచ్చింది ప్రిస్క్రిప్షన్. డాక్టర్ సూచించిన మందు బిల్లులు, వాటికి సంబంధించిన బిల్లులు. మళ్ళీ వీటికి ఒక దందా ఉంటుందండి. ఇది కూడా ఇంకో దందా. అసలు వీళ్ళు రాసే కంపెనీ పేర్లు రాయకూడదు, ఒక దందా అయితే. కంపెనీ పేర్లు రాస్తే అవి మళ్ళీ వీళ్ళ హాస్పిటల్ కొనాలి, ఇంకో దందా. మళ్ళీ వీటిలో కూడా బయట సరే కొన్ని హాస్పిటల్స్లో బయట కొనుక్కొని ఇచ్చిన అక్కడ కూడా ఒక్కో మెడికల్ షాప్లో ఒక్కో రేటు ఉంటుంది. వాటికి కూడా ఒక్కొక్క మెడికల్ షాప్లో ఒక్కో రేటు పెడతారు. అపోలోలో ఒక రేటు ఉంటుంది, మెడ్ ప్లేస్లో ఒక రేటు ఉంటుంది, బయట మెడికల్ షాప్లో ఇంకో రేటు ఉంటుంది. జనాల ఆరోగ్యం అంటే మన ప్రభుత్వాలకి అంత ఇష్టం అన్నమాట. ఏ మెడిసిన్స్ వాడుతున్నారా, ఏం జరుగుతుందో వాళ్ళకి అనవసరం. వాళ్ళకి రావాల్సిన షేర్ వాళ్ళకి వస్తుంది కదా. అసలు భారతదేశాన్ని ప్రపంచానికి ఫార్మసీగా పేరుగాంచిన మన దేశంలో ప్రజలు మాత్రం ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీకి గురవుతూనే ఉన్నారు. హైదరాబాద్లోని ప్రముఖ యశోద హాస్పిటల్లో ఈ దోపిడీ పరాకాష్ఠగా నిలిచిందని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యం పేరుతో ఈ హాస్పిటల్ యాజమాన్యం అనుసరిస్తున్న బ్రాండెడ్ జనరిక్స్ వ్యాపార వ్యూహం ప్రజలను ఆర్థికంగా చిదిమేస్తుందని వార్తా కథనాలు వస్తున్నాయి. యశోద హాస్పిటల్లోని అన్ని బ్రాంచీల్లోని డాక్టర్లు రోగులకు జనరిక్ మందులు బదులుగా అధిక ధరలు కలిగిన బ్రాండెడ్ జనరిక్స్ మందులు మాత్రమే సిఫారసు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అంతేకాకుండా రోగులను ఆసుపత్రిలోనే ఫార్మసీలోనే మందులు కొనుగోలు చేసి ఒత్తిడి చేస్తున్నారంట. దీని వెనుక ఫార్మా కంపెనీలతో యశోద యాజమాన్యం రహస్య ఒప్పందాలు కుదుర్చుకొని డాక్టర్పై ఒత్తిడి తెచ్చి అధిక ధరల మందులను రాయాలని ఆదేశిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఎందుకంటే ఇదేమవుతుందంటే ఉదాహరణకు ఒక కంపెనీ ఉంది, పేర్లు ఎందుకులే కానీ ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ నుంచి మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ హాస్పిటల్కి వెళ్తారు. ఈ హాస్పిటల్కి వెళ్ళి మా కంపెనీ మందులనే మీరు వాడండి, మా కంపెనీ మందులే మీరు రిఫర్ చేయండి, మా కంపెనీ మందులే మీ ఫార్మసీలో పెట్టండి, మీకు షేర్ ఇస్తాను దాంట్లో అని చెప్తారు. ఓ 30%, 40% లెక్కలు అయ్యే ఉంటాయి. సో ఆ డాక్టర్లు ఏం చేస్తారంటే వీళ్ళకి చెప్తుంటారనమాట. అంటే ఇందులో కూడా మళ్ళీ మారుతూ ఉంటాయి, నెలకు 2 నెలలకు ఒకసారి మారుతూ ఉంటాయి. ఏ కంపెనీ ఎక్కువ షేర్ ఇస్తా అంటే ఆ కంపెనీ మందులు రాస్తారు వీళ్ళు. అవి జనాలకి పనిచేస్తున్నాయా లేదా, అసలు మన దగ్గర దాంట్లో ఇప్పుడు వీళ్ళు రాసే దాంట్లో సగానికన్నా తక్కువకి జనరిక్ మందులు వస్తుంటాయి కదా, మరి అవి ఎందుకు రాయం మనం, ఇవే ఎందుకు వాడాలని చెప్పి ఫోర్స్ చేస్తున్నారు వీళ్ళు. దీని గురించి ఎవరు మాట్లాడరు, ఎవరు చెప్పరు. ఎందుకంటే ఇది ఒక పెద్ద అలవాటు అయిపోయిన దందా అన్నమాట ఇది. దీంతోపాటు చూడండి, వైద్యులు దేవుళ్ళతో సమానం అని నమ్మే ప్రజల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకొని ఈ అన్యాయానికి పాల్పడుతున్నారని విమర్శకులు అంటున్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం డాక్టర్లు రసాయన ఫార్ములా అంటే ఉదాహరణకు పారాసిటమాల్ మాత్రమే రాయాలి. కానీ వైద్యులు ఈ నిబంధనలను పక్కన పెట్టి డోలో లేదా కాల్పాల్ వంటి బ్రాండెడ్ మందులను రాస్తున్నారు. ఇది అసలు ఎప్పటి నుంచో అసలు తెలియదు ఎవరికి, సామాన్య ప్రజలు ఎవరికి ఈ విషయం తెలియదు. డాక్టర్లు కేవలం ఆ డ్రగ్ పేరు మాత్రమే రాయాలి. అంటే ఉదాహరణకి ఇక్కడ చెప్పాం కదా మనం,
పారాసిటమాల్ మాత్రమే రాయాలి. నువ్వు డోలో అనో కాల్పాలనో ఇంకేదో రాయొద్దు. రాస్తున్నావు అంటే నువ్వు ఆ కంపెనీని ప్రమోట్ చేస్తున్నట్టు డాక్టర్వి, చేయకూడదు ఇండియన్ మెడికల్ రూల్స్ ప్రకారం. కానీ ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఉన్నప్పటికీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గైడ్లైన్స్ ఉన్నప్పటికీ కూడా ఎవరు ఆ గైడ్లైన్స్ ఫాలో అవ్వరు. ఆ గైడ్లైన్స్ అమలవుతున్నాయా లేదా అని డిఎంఓలు డిహెచ్ఓలు వీళ్ళు పట్టించుకోరు. ప్రభుత్వం అసలే పట్టించుకోదు. దీనివల్ల ఏమవుతుంది, సామాన్య ప్రజలకు చిన్నపాటి ఆరోగ్య సమస్యకు కూడా లక్షల రూపాయల బిల్లు మందులకే అవుతుంది. యశోద హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రతి హాస్పిటల్లో ఇన్పేషెంట్, అవుట్ పేషెంట్ మరియు ఫార్మసీ రికార్డులు పరిశీలిస్తే బ్రాండెడ్ జెనరిక్స్ మందులను రాసి ఎంత దోపిడీ చేస్తున్నారో అర్థమవుతుంది. కేవలం వీళ్ళు బ్రాండెడే రాస్తారండి. దర్యాప్తు సంస్థలు ఈ విషయాన్ని లోతుగా దర్యాప్తు చేస్తే ఈ దోపిడీ విధానం పూర్తిగా బట్టబయలవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ దోపిడీని అరికట్టాల్సిన వైద్య ఆరోగ్య శాఖ, ప్రజారోగ్య శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని, దీని వెనుక రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయా లేదా, పాలకులు కూడా ఈ దోపిడీలో భాగస్వామ్యాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారని వార్తా సారాంశం చెప్తుంది. మీకు ఒక విషయం తెలుసా, చాలామంది రాజకీయ నాయకులకి పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. లేదంటే ఈ ఫార్మా కంపెనీకి డిస్ట్రిబ్యూటర్లుగా వ్యవహరిస్తారు. వీళ్ళు కంపెనీ పెడతారు, దానికి డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరిస్తారు. ఇప్పుడు యశోద ఉందనుకోండి, ఎగ్జాంపుల్ యశోద బీఆర్ఎస్ వాళ్ళకి దగ్గర, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం జరుగుద్ది, ఆ రాజకీయ నాయకులు దాని డిస్ట్రిబ్యూషన్ తీసుకొని ఖచ్చితంగా ఆ మందులే వీళ్ళకి మీకు ఎక్కువ పర్సంటేజ్ ఇస్తామని చెప్తారు. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది దందా, ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ అన్యాయంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రజల ఆరోగ్య భద్రతను కాపాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధి యశోద హాస్పిటల్ యాజమాన్యానికి వివరణ కొట్టడం జరిగింది. స్పందించిన యాజమాన్యం యశోద హాస్పిటల్లో ప్రతి డాక్టర్ ఫార్ములా పేరే రాస్తారని, హాస్పిటల్ ఫార్మసీలోని మందులు కొనాలని ఎలాంటి ఒత్తిడి లేదా నిబంధనలు లేవని స్పష్టం చేసింది. అదేవిధంగా రోగులు వ్యాధులకు సంబంధించి టెస్టులను ఏ డయాగ్నోస్టిక్ సెంటర్కి అయినా వెళ్ళవచ్చని తెలిపింది. అసలు నిజంగా అండి ఇది ఎంత అబద్ధం చెప్తున్నారంటే వాళ్ళు, ఈ రోజుకి మీరు ఒక నిన్న బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఈరోజు యశోదాకి వెళ్ళండి, నిన్న టెస్టులు వాళ్ళు చూడడం మళ్ళీ ఇక్కడ చేయించుకోవాలని చెప్తారు. 100% ఒక్క యశోదనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో జరిగే దందా ఇదే. మీరు టెస్టులు మొత్తం బయట, ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్తారండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళాను, చిన్న హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ నాకు మొత్తం సర్వం టెస్టులు చేస్తారు, బ్లడ్ టెస్ట్ నుంచి మొత్తం నాకు ఏదైనా ప్రాబ్లం అయితే దానికి సంబంధించిన టెస్టులు మొత్తం చేస్తారు, రిపోర్ట్లు మొత్తం ఉంటాయి. కానీ నాకేమైందంటే 1 డేకి తగ్గల, సెకండ్ డే మళ్ళీ వీళ్ళ హాస్పిటల్కి వెళ్తే వీళ్ళు యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు చేసిన టెస్టులు మొత్తం రిపీట్ చేసి మళ్ళీ చేస్తారు. అంటే ఒక రోజులో మారిపోతాయి టెస్ట్ రిపోర్ట్లు. అసలు చూడరు తెలుసా బయట నుంచి ఇచ్చే టెస్ట్ రిపోర్ట్లు అయితే ఇక్కడ. దీంతో పాటుగా ఈ మెడిసిన్స్ ఒకటి, జనరిక్ మందుల దందా మరీ దారుణం అసలు ఇక్కడైతే. భారతదేశం ప్రపంచ ఫార్మసీగా పేరు పొందింది. అనేక అభివృద్ధి చెందిన దేశాలకు తక్కువ ధరలకు జనరిక్ మందులు సరఫరా చేస్తూ అక్కడి ప్రజల ఆరోగ్య ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండవు, ఉంటాయి కానీ మ్యాక్సిమం అక్కడంతా కూడా ఈ వైద్యం ఫ్రీ, విద్య ఫ్రీ. అక్కడ మన లెక్క మన దగ్గర నుంచి భారీ ట్యాక్సులు తీసుకొని మనకి హస్తం చూపించరు. ఖచ్చితంగా అక్కడ కరెక్ట్గా పర్ఫెక్ట్గా అమలవుతాయి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు, ఏది కరెక్ట్ మెడిసిన్, అది ఎలా పనిచేయాలి ఏంటి అనేది చూస్తారు. పలానా కంపెనీకి రాయాలా, ఆ కంపెనీ రాస్తే ఎంత ఇది వస్తుంది, కమిషన్ వస్తుంది, ఇట్లాంటి చూడరాళ్ళు. అందుకే అక్కడ జనం బాగుంటున్నారు. మనమేమో ఇష్టానుసారంగా ఈ మందుల్ని వాడేసి దేనికి మనకి రాకుండా అయిపోతున్నాం మనం. అమెరికా, యూరోప్ వంటి దేశాల్లో 2 ప్రధాన విభాగాలు మాత్రమే ఉంటాయి, పేటెంట్ ఉన్న మందులు మరియు జనరిక్ మందులు. పేటెంట్ గడువు మూసిన వెంటనే జనరిక్ మందులు తక్కువ ధరలోకి అందుబాటులోకి వస్తాయి. కానీ భారతదేశంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ 3వ ప్రత్యేక వర్గం, అదే బ్రాండెడ్ జనరిక్స్, బలమైన ఆధిపత్యం చెలాయిస్తుంది. అంటే పేటెంట్ గడువు ముగిసిన మందులను కూడా కంపెనీలు తమ బ్రాండ్ల పేరుతో అధిక ధరలకు విక్రయిస్తున్నాయి. భారతీయ ఫార్మా కంపెనీలు అభివృద్ధి చెందిన దేశాలకు నాణ్యమైన తక్కువ ధరల జనరిక్ మందులు ఎగుమతి చేస్తాయి. అక్కడి ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే అదే కంపెనీలు భారతదేశంలో ఆ మందులనే బ్రాండెడ్ జనరిక్స్ రూపంలో అధిక ధరలకు అమ్ముతూ మన ప్రజలపై భారాన్ని మోపుతున్నాయి. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాల్సి ఉంటుంది. దీనికి చూడండి, మరోసారి ఖచ్చితంగా చెప్తున్నా ఏంటంటే, ఏ డాక్టర్ అయినా సరే మీ ప్రిస్క్రిప్షన్ మీద కంపెనీ పేరు రాస్తే, అది దేనికైనా సరే కంపెనీ పేరు రాయకూడదు. దట్టు ఆ హాస్పిటల్లోనే మెడిసిన్స్ కొనాలి, మేము చెప్పిన మెడికల్ షాప్లోనే మెడిసిన్స్ కొనాలి అన్నా సరే మా దృష్టికి తీసుకురండి.
కిందకి స్క్రోల్ అవుతున్న మా నెంబర్కి కాల్ చేయండి. ఖచ్చితంగా డాక్టర్ మీకు ప్రిస్క్రిప్షన్ మీద కంపెనీ పేరు రాసినా సరే, లేదు మా మెడికల్ షాప్లోనే కొనాలన్నా సరే, నేను చెప్పిన మందులే వాడాలన్నా సరే మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా మీకు మేము మద్దతు పలుకుతాం, మీకు సహాయం చేస్తాం. ఎందుకంటే ఇదొక పెద్ద క్రైమ్. కంపెనీ పేరు డాక్టర్ రాయితే ఒక పెద్ద క్రైమ్. కేవలం డ్రగ్ పేరు మాత్రమే రాయాలి. కంపెనీల్ని పెంచి పోషించకూడదు. జనరిక్ మందులు వాడమని ప్రోత్సహించాలి. ఆఖరికి ప్రధానమంత్రి ఇండియన్ గవర్నమెంటే జనరిక్ మందుల పైన సబ్సిడీ ఇస్తుంది. జనరిక్ మెడిసిన్స్ వాడమని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. కానీ మనం మాత్రం ఈ రోజుకి ఇప్పటికీ ఆ డాక్టర్లు మాత్రం ఆ జనరిక్ వైపు చూడరు. ఎందుకంటే జనరిక్ మెడిసిన్స్లో వీళ్ళకి లాభం రాదు. జనరిక్ మెడిసిన్స్ డైరెక్ట్గా గవర్నమెంట్ సప్లై చేస్తుంది కాబట్టి దాంట్లో ఎక్కువ షేర్ వీళ్ళకి రాదు. వీళ్ళకి వచ్చేది కేవలం ఈ ప్రైవేట్ దాంట్లో నుంచి అయితే వీళ్ళకి కమిషన్ ఎక్కువ వస్తుంది. ఎక్కువ కమిషన్ దబ్బొచ్చు కాబట్టి చేసే కుట్రల్లో భాగమే ఇదంతా కూడా. జనరిక్ మెడిసిన్స్ వాడండి, వీళ్ళని నిలదీయండి. ఎందుకు మాకు జనరిక్ మెడిసిన్ రాయట్లేదు, ఎందుకు మీరు కంపెనీ పేరు రాస్తున్నారు, మీరు రాయాల్సిన డ్రగ్ పేరు కదా, కంపెనీ పేరు మీరు ఎందుకు రాస్తున్నారని వాళ్ళు నిలదీయండి డాక్టర్ని. ఏమైనా ఇబ్బంది అయితే మాకు ఫోన్ చేయండి, మా నెంబర్కి కాల్ చేయండి. ఖచ్చితంగా దీన్ని అరికట్టాలి. మన దగ్గర నుంచి ఎగుమతి అయ్యే మందులు ప్రపంచ దేశాలు మొత్తం తక్కువ రేటుతో హ్యాపీగా ట్రీట్మెంట్ జరుగుతుంటే మన దగ్గర తయారవుతున్న మందులు మాత్రం మనం డబుల్ ట్రిపుల్ రేట్లు పెట్టి కొంటున్నాం. ఎక్కడ అన్యాయం అండి ఇది అసలు? ఖచ్చితంగా మీ ప్రాంతంలో ఏ హాస్పిటల్లో అయినా అలాంటి సమస్య మీరు ఫేస్ చేస్తే మా నెంబర్కి కాల్ చేయండి, లేకపోతే మెసేజ్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్న కుట్రని మనం బయలు చేద్దాం. జనరిక్ మందుల విస్తృత ప్రచారానికి బ్రాండెడ్ జనరిక్స్ ప్రధాన అడ్డంకిగా నిలుస్తున్నాయి. ఈ విధానాన్ని తొలగించి మార్కెట్ను పూర్తిగా జనరిక్ మందులకు మాత్రమే పరిమితం చేయాలని కొంతమంది నిపుణులు కోరుతున్నారు. అయితే బలమైన ఫార్మా లాబింగ్ కారణంగా ఈ మార్పులు అమలుకు రావటం సమస్యలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ ఫార్మా కంపెనీలన్నీ బడా బిజినెస్ మ్యాన్స్వి కానీ, లేకపోతే అందరూ ఈ మెడికల్ ఫార్మా వాళ్ళు రాజకీయ నాయకులకి ఫండ్ పంపిస్తాం కానీ, వాళ్ళని పెంచి పోషిస్తాం కానీ జరుగుతున్నాయి. కాబట్టి అసలు ఈ ఫార్మా ప్రైవేట్ ఇట్లాంటివి ఏవి వాడకూడదని చెప్పి బ్యాన్ చేయని పరిస్థితి ఉంది మన దగ్గర. జనరిక్ మందులు వాడాలి అని చెప్పి ప్రభుత్వం కూడా గట్టిగా చెప్పలేకపోతుంది వీళ్ళ యొక్క లాబింగ్ వల్ల. మరోసారి చెప్తున్నాను, మీ ప్రాంతంలో ఎక్కడైనా సరే డాక్టర్లు ఈ కంపెనీ పేర్లు రాసిన, జనరిక్ మందుల గురించి మీకు చెప్పకపోయినా, జనరిక్ మందులు వాడద్దని మీకు చెప్పినా, ఇట్లాంటి కుట్రలేమో జరుగుతుంటే మా ముందు పెట్టండి. ఖచ్చితంగా బయలు చేద్దాం మనం.